మాది బుద్ధారామమ్మ. నీ పేరేం పేరమ్మా? నా పేరు నాగపోసమ్మ. మళ్ళీ నీకు మీ అమ్మ ఉందా? మా అమ్మ లేదు, మా నాయన లేదమ్మా. లేదా? మీ నాయన ఒక లేదా? అయితే మళ్ళీ నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా? ఒక కొడుకు, ఇద్దరు మనవలు, ఒక మనవరాలు. పెళ్ళిళ్ళు అయినవే? మనవరాలు అయింది, మనవలు కాలేదమ్మా. మనవాళ్ళే కాలేదు, మనవరాలు అయినాయి. అంటే అందరు చదువుతున్నారు. నాకు ఒకటే కొడుకు అమ్మ. ఏం పేరమ్మా నీ కొడుకు పేరు? నాగరాజు. మీ కొడుకు పేరు? మీ మనవరాలు పేరు? మనీష. మరి నీ పెద్ద మనవని పేరు? మధు. చిన్న బాబు? గణేష్. మీరు అందరు మంచిగా ఉండరు మీ కుటుంబం? కోడలు పేరు చెప్పింది అప్పుడే చెప్పు. చెప్పిన అదే ఉందా ఉన్న వాళ్ళే వనరుస్తాను మంచిగానే మంచిగా ఉంటుంది. అదే మీ బిడ్డలు అందరూ బాగుంది. పెద్ద బిడ్డకి ఎంతమంది పిల్లలు? పెద్ద బిడ్డకు ఇద్దరు కొడుకులు, ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఈ బుద్ధారం ఇచ్చిందమ్మా. పెద్ద బిడ్డ ఒక ఆడపిల్ల ఉన్నారా, ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క మోపిల్లలు. బుద్ధారం వచ్చింది వాళ్ళ? బుద్ధారం వచ్చింది. మొత్తం పుట్టికి ఇస్తే ఒక మోపిల్లవాడు, ముగ్గురు ఆడపిల్లలు. చిన్న బిడ్డలు తూర్పుర్తికి. ఆ పిల్లకు నాకోటి మంచి మాట చెప్పేస్తాను. చెప్పిన కానీ మరి నీకు మధ్యలో ఉన్నదా? ఉండదు. ఎంతమంది? ఇద్దరమ్మ. చిన్న ఉన్నాడు, బాలయ్య ఉన్నాడు. నేను అడుగుతా, నేను ఎప్పుడు కానీ అప్పుడు చెప్పకు. నడిమాటి పేరు ఏం పేరు? బాలయ్య కుటుంబం ఎంత? కొడుకులు ఎంతమంది బాలయ్య? బాలయ్య భార్య పేరు ఏం పేరు? కొడుకులు బిడ్డలు ఎంతమంది బాలయ్యకు? ఇద్దరు కొడుకులు, బిడ్డకి ఎంతమంది? బిడ్డ పెద్దదే, కొడుకులు పెద్దలు? బిడ్డలు ఎవరికి ఇచ్చిండ్రు? ఎంతమంది పిల్లలు ఆ పాపకు? ఇద్దరు ఆడపిల్లేనా? మరి కొడుకులకు? పెద్ద కొడుకు మొన్ననే వాళ్ళ చిన్న కొడుకు ఒక్కరికి చిన్న మొన్న ఇంటికి వెళ్ళి సంవత్సరం కాబట్టి 3 ఏళ్ళు అట్లా. పెద్ద కొడుకు ఏం పేరు? మాది కొడుకు వెంకటేష్. చిన్న వెంకటేష్. కోడలి పేరు? నారాయణ. పెద్ద బిడ్డ పేరు? మంచిగా చెప్పు. చెన్నమ్మ. మళ్ళా ఆ పిల్లకి ఎంతమంది పిల్లలు చెప్తుంది కదా అప్పుడే. మళ్ళీ చిన్న పిల్లగాడ పేరు? చిన్నపిల్లగానికి 3 ఆడపిల్లలు, ఒక్క మోడీ. ఇది మాది కొడుకు. మాది చిన్న మాది కొడుకు, నరసింహ కొడుకు. నరసింహ కొడుకు నాకు